వరంగల్ భద్రకాళి ఆలయానికి మహద్దశ రాబోతోంది. తమిళనాడులోని మదురై మీనాక్షి టెంపుల్ మాదిరిగా మారబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మదురై టెంపుల్ లెవెల్లో అభివృద్ధి చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. కొత్తగా విడుదలైన భద్రకాళి ఆలయ అభివృద్ధి నమూనా ఆకట్టుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో వరంగల్ భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భద్రకాళి ఆలయ అభివృద్ధికి 54 కోట్లతో ఇటీవలే పనులు ప్రారంభించారు అధికారులు. ఆలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధికి 30 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. దానిలో భాగంగా ప్రత్యేక రోజుల్లో భద్రకాళి అమ్మవారి ఊరేగింపులు, వాహన సేవలకు ఉపయోగపడేలా 30 అడుగుల వెడల్పుతో మాడవీధుల డిజైన్లను ఖరారు చేశారు. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం ఆలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధికి ఖాళీ స్థలాలను చదును చేసే పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు భద్రకాళి ఆలయం 4 వైపులా రాజగోపురాలను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి 24 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మదురైతో పాటు తంజావూరుకు చెందిన వేద పండితులతో త్వరలోనే దేవాదాయ శాఖ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఆ తర్వాత భద్రకాళి టెంపుల్ డిపిఆర్ ను తెలంగాణ ప్రభుత్వానికి అందచేయనున్నట్లు తెలుస్తోంది. ఇక వరంగల్ భద్రకాళి అమ్మవారి విగ్రహం 9 అడుగుల వెడల్పు, 9 అడుగుల పొడవుతో పశ్చిమాభిముఖంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో 5,000 మంది భక్తులు వస్తుండగా ఏడాదికి 4 సార్లు జరిగే ఉత్సవాలు, ప్రత్యేక రోజుల్లో 15,000 మంది వరకు అమ్మవారిని దర్శించుకుంటారు. ఆలయం చరిత్ర అందరికీ తెలిసేలా నిర్మాణాలు ఉండాలని రేవంత్ ప్రభుత్వం సంకల్పించింది. క్రీస్తు శకం 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం 625 ఏళ్లు ప్రాభవం కోల్పోయిన ఆలయానికి పునర్వైభవం కల్పించేలా 1948లో అప్పటి అధికారులు భద్రకాళి టెంపుల్ కు పునరుద్ధరణ చేశారు. ఆ తర్వాత 1986లో దక్షిణ భారత ఆలయాల సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ శిఖరం, మహామండపం, సాలహారాలను నిర్మించారు. ఇప్పుడు భద్రకాళి ఆలయాన్ని అభివృద్ధి చేయబోతోంది రేవంత్ సర్కార్. మొత్తంగా దాదాపు 4 దశాబ్దాల తర్వాత వరంగల్ భద్రకాళి ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతుండడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.